హలో నమస్తే వెల్కమ్ టు 24/7 బంగారం ప్రియులకు తీపి కబురు ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బంగారం ధరలు దిగి వస్తున్నాయి పసిడి రేటు పడిపోయింది గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి రేటు నేడు దిగొచ్చింది 2 రోజులుగా తగ్గుతూ వస్తుంది బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు గోల్డ్ కొనే వారికి కొంతమేర ఊరట లభిస్తుందని అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి 2 రోజుల్లో ఎంత తగ్గాయి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి 2 రోజులుగా నేల చూపులు చూస్తూనే ఉన్నాయి 10 రోజుల్లో 15,000కు పైగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టడం సానుకూల అంశమని చెప్పుకోవచ్చు ఇంతకీ 2 రోజుల వ్యవధిలో గోల్డ్ రేట్లు ఎంత తగ్గాయో చూద్దాం పదండి జూలై 8 బంగారం ధరలు 220 మేర దిగివచ్చాయి అలాగే జూలై 9 నుండి పసిడి రేటు 10 మేర క్షీణించింది అంటే 2 రోజుల వ్యవధిలో బంగారం ధరలు 230 మేర తగ్గాయని అనుకోవచ్చు ఇది సానుకూల అంశం హైదరాబాద్ లో ఈ రేట్లు వర్తిస్తాయి 10 గ్రాములకు ఈ రేట్లు ఉంటాయి అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలను చూస్తే 10 గ్రాములకు 67,440 వద్ద ఉన్నాయి ఈ పసిడి రేటు 2 రోజుల వ్యవధిలో 210 మేర తగ్గాయి బంగారం ఆభరణాలు తయారు అయ్యేది ఈ బంగారంతోనే 24 క్యారెట్ల బంగారానికి పలు లోహాలను కలిపి 22 క్యారెట్ల బంగారు రూపొందిస్తారు మరోవైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి వెండి రేటు నేడు 99,600 రూపాయలకు చేరుకుంది రానున్న రోజుల్లో వెండి రేటు పెరుగుదల ఉండొచ్చనే విశ్లేషకులు చెబుతుండటంతో కొనుగోలు మద్దతు కనిపిస్తుంది ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు